సోమవారం శివుని కృప మీ జీవితాన్ని వెలిగించుగాక. ఇలాంటి భక్తి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సోమవారం అనే మాట వినగానే మన మనసు ప్రశాంతతను పొందుతుంది. ఈరోజు శివునికి ఎంతో ప్రీతికరమైనది. భారతీయ సంస్కృతిలో సోమవారాన్ని శివునికి అంకితం చేసినట్టు అనేక పురాణాలు, ఇతిహాసాలు చెబుతున్నాయి. అయితే ఈ సోమవారానికి నిజమైన విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మన జీవితంలో ఒక మలుపు వచ్చినప్పుడు, లేదా శివుని తాపత్రయంతో నిండిన ఏదైనా కథను విన్నప్పుడు. ప్రతి సోమవారం ఉదయం తెల్లవారగానే ఒక గ్రామంలో ఉండే ఓ వృద్ధుడి ఇంటి ముందు నుంచి నడిచే యువకుడు చేతిలో బిల్వపత్రాలు, చిన్న కలశం, నీళ్లు, భుజాన మెత్తటి గంధపు దండ. కలశం చూస్తే ఎవరి మనసైనా భక్తి సింధూరమైపోతుంది. ఆ యువకుడే శివభక్త రామయ్య. తన బాల్యం నుండి తల్లి చెప్పిన ఒక్క మాట అతని జీవితాన్ని మార్చేసింది. శివుడిని ఒకసారి పూజిస్తే ఆయన నిన్ను శత జన్మాల వరకు చూడగలడు అన్న మాట నమ్మకంగా, శ్రద్ధగా పాటిస్తూ రామయ్య తన జీవితంలోని ప్రతి సోమవారం శివునికి కృతజ్ఞతగా గడిపాడు. అతనికి డబ్బు లేదు, ఆస్తి లేదు, కానీ ఆయనకు శివుడంటే అపారమైన ప్రేమ ఉంది. పొలాలు పొడిచిపోతున్నా, కడుపు నిండకున్నా శివాలయం మాత్రం తప్పలేదు. ఒక సంవత్సరం భయంకరమైన కరువు గ్రామాన్ని కాటేసింది. వర్షాలు లేక పంటలే పండలేదు. రామయ్య అప్పుల ఊబిలో పడిపోయాడు. ఇంట్లో చిన్నపిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. కానీ అతడు శివుడి మీద విశ్వాసం మాత్రం తగ్గించలేదు. ఇది నా దేవుని పరీక్ష అని మౌనంగా సహనం చూపించాడు. ఒక సోమవారం రాత్రి అతనికి కల వచ్చింది. కలలో శివుడు స్వయంగా దర్శనమిచ్చాడు. వెలుగులో మెరిసే రూపం, నీలం రంగులో మెరిసే నేత్రాలు, జటాజూటంతో గంగమ్మ ప్రవాహం. శివుడు నవ్వుతూ అన్నాడు, రామయ్య, నీవు నాకు నిజమైన భక్తుడవు. నీకేమీ లేదు, కానీ నీ నమ్మకం మాత్రమే నాకు కావాల్సింది. నీ ఇంట్లో వెలుగు నింపుతాను. నీ ఊరికి ఆశీర్వాదం కలుగుతుంది. ఇంకా ఎప్పటికీ నీ మిత్రుడిని. ఆ కలతో పాటు రామయ్య పొలాల్లో వర్షం పడింది. అతడి ఊరే కరువు ప్రాంతం అనిపించినా ఒక్క రామయ్య పొలం మాత్రమే పచ్చదనం పట్టింది. ఇది ఊరంతా చూసి ఆశ్చర్యపోయింది. ఆలస్యంగా పశ్చాత్తాపంతో పలువురు ఊరువారు అతని దగ్గరికి వచ్చి, మేము శివుణ్ణి నమ్ముతాం అని అన్నారు. ఈ సంఘటనతో ఊరంతా మారిపోయింది. ప్రతి సోమవారం శివాలయంలో జనంతో నిండిపోయింది. అక్కడ భజనలు, జపాలు, కథలు జరిగేవి. కానీ రామయ్య మాత్రం తన భక్తిని ప్రదర్శించలేదు. అతను ఎప్పటిలాగే కుడికన్ను చేయితో బిల్వపత్రం సమర్పిస్తూ ఓం నమఃశివాయ అని జపిస్తూ ఉండిపోయాడు. ఈ కథను వినగానే మన గుండె లోతుల్లోనూ ఓ ప్రశ్న రావాలి. మన జీవితంలో సోమవారానికి విలువ ఉందా? అవును, ఇది కేవలం వారం మొదలు కాదు, మన నమ్మకానికి ఒక ప్రారంభం. శివుడు నమ్మేవారిని శక్తి ఇస్తాడు, శాంతి ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. అందుకే ఆయన్ని బోలాశంకరుడు అంటారు. అతడు మనం ఎంత ఆస్తి కలిగి ఉండాలో చూడడు, మనం ఎంత స్వచ్ఛంగా ఉన్నామో చూస్తాడు. ప్రతి సోమవారం మనం చిన్న చిన్న మార్పులతో శివుణ్ణి స్మరిస్తే మన జీవితమే మారుతుంది. ఉదయం 108 సార్లు ఓం నమఃశివాయ అని జపించండి. ఒక గంగాజలం కలశంతో శివలింగానికి అభిషేకం చేయండి. బిల్వ పత్రాలు సమర్పించండి. మనసులో ఏ కోరిక ఉన్నా శివుడితో చెప్తే సరిపోతుంది. శివుడికి మనం చూపే ప్రేమ మన జీవితంలో వెలుగులు నింపుతుంది. ఆ వెలుగు మన చేతి దీపంలా ఉండదు, మన ఆత్మలో వెలిగే జ్యోతిలా ఉంటుంది. ఈ సోమవారం మనం ప్రయత్నించండి. ఓం నమఃశివాయ. శివుని ఆశీస్సులు మీ జీవితాన్ని వెలిగించుగాక. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఛానల్ని నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు సహకరించండి.